శశికళ పన్నీర్ సెల్వం వర్గం మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. పార్టీ నుంచి మధుసూదనన్ను శశికళ తొలగించడంతో పన్నీర్ సెల్వం వర్గం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శశికళపై చర్యలు తీసుకునే దిశగా పన్నీర్ సెల్వం టీం పావులు కదుపుతోంది. శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని చెబుతున్న మధుసూదనన్ కీలక ప్రకటన చేశారు. 2 రోజుల్లోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టుకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి ఎవరో పార్టీ క్యాడర్ నిర్ణయిస్తుందన్నారు. వేద నిలయాన్ని అమ్మ మెమోరియల్ గా మారుస్తామని ప్రకటించిన పన్నీర్ సెల్వం వర్గం ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. శశికళను వేద నిలయం నుంచి ఖాళీ చేయించేందుకు వీలుగా 2 రోజుల్లో కమిటీని నియమిస్తామని మధుసూదనన్ ప్రకటించారు. తనను పార్టీ నుంచి తొలగించడానికి శశికళ ఎవరు, మేమే ఆవిడను పార్టీ నుంచి తొలగిస్తామంటున్నారు మధుసూదనన్. శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అని, ఆమెకు తమను తొలగించే అధికారం లేదంటున్న మధుసూదనన్ చేస్తున్న కామెంట్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడుగుదాం. దినకర్, శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అంటున్నారు మధుసూదనన్, ఏం జరగబోతుందంటారు దీనికి సంబంధించి? అన్నాడీఎంకే పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయిన సందర్భంలో భాగంగా ముందు ఎవరైతే శశికళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రెసిడియం చైర్మన్ గా ఉన్నటువంటి మధుసూదన్ ఆయన్ని పార్టీ నుంచి శాశ్వత సభ్యత్వం, పార్టీ సభ్యత్వం నుంచి కూడా శాశ్వతంగా తొలగిస్తున్నామని చెప్పి కూడా శశికళ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దీంతో భరించలేనటువంటి ఓపెన్ సెల్వం వర్గంలో ఉన్నటువంటి ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ మాత్రం ఖచ్చితంగా ఆవిడ పార్టీ నుంచి నన్ను బహిష్కరించే అర్హత లేదు, ఎందుకంటే పార్టీ స్థాపించినప్పుడు అందులో వన్ ఆఫ్ ద మెంబర్ ని నేను ఎంజీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని కనుక ఆవిడనే పార్టీ నుంచి తొలగించే హక్కు నాకు మాత్రమే ఉంటుంది. రానున్న రోజుల్లో పార్టీ జనరల్ సెక్రటరీ త్వరలోనే నిర్వహిస్తాము. అందులో ఎవరు జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారన్నది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. రానున్న రోజుల్లో వేద నిలయం నుంచి కూడా వాళ్ళని ఖాళీ చేయించడానికి మా దగ్గర అన్ని ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి కనుక శశికళనే మేమే బహిష్కరించామని చెప్పి కూడా మధుసూదన్ చెప్పడం జరిగింది. రోజా, దినకర్, పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుట ఎగరేసేంత వరకు కూడా మధుసూదనన్ ఎందుకు మాట్లాడలేదంటారు? అంటే గత డిసెంబర్ 29వ తారీఖు జరిగిన పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడంలో మధుసూదన్ చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా భావించారు. అయితే జయలలిత చనిపోతున్న సమయంలో ఓ పన్నీర్ సెల్వం కూడా సజెస్ట్ చేశారు, ఎవరిని మధుసూదన్ ని జనరల్ సెక్రటరీగా చేద్దాము, ఆ తర్వాత నేను సీఎం గా ఉంటానని చెప్పడంతో అప్పుడు కొద్దిగా సైలెంట్ గా ఉన్నారు. అయితే శశికళనే జనరల్ సెక్రటరీగా ఉండాలని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఆ క్షణాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయితే రాను పార్టీలో వీళ్ళకి సీనియర్లకు ఎవరైతే అవమానాలు ఎదుర్కోవడమో ఆ తర్వాత తాజాగా రాజీనామా చేసి తిరుగుబాటు చేయడంతో ఇంకా సీనియర్లకి ఇక్కడ ఎలాంటి స్థానం ఉండదని భావించినటువంటి మధుసూదన్ ఒకసారిగా పార్టీలో నుంచి బయటకు వచ్చి శశికళ వర్గంలో నుంచి బయటకు వచ్చి ఆవిడ్ని వ్యతిరేకించడం జరిగింది. ఓ పన్నీర్ సెల్వం కి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసే ఆయన ఓ పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చానని చెప్పి కూడా పదే చెప్తుండడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శశికళ దగ్గర నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రోజా, రైట్ దినకర్.